ఈ వీడియో చూడుర్రి, పూర్తిగా విన్నాక నేను చెప్తా. ఫోటో పెట్టుకున్నా వాళ్ళకి అనుమానిది అంతకు మించి అన్న మొత్తం నా బతుకు రోడ్డు మీద పడ్డదన్న. మొత్తం నా అన్యాయం అయిపోయిందన్న. నా సంసారం అంతా అంగ దగ్గర అయిపోయిందన్న. మీకు ఆ రోజు కూడా ఫోన్ లో చెప్పినా మళ్ళీ ఇక మీరు రోడ్ల మీద అమ్మడదు. ఎందుకంతో చెప్తాను మీకు నేనేం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను. మంచిది మంచిగా లైసెన్స్ అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి డోకా లేకుండా చేస్తా అని చెప్పిన గాంధీ కాడ చూసాడు ఏడనో ఒకటి మంచి చూడు వారం 10 రోజుల లోపల చాలు చేద్దాం. మంచిగా ఒక బందోబస్తుగా ఒక పెద్దదే పెట్టిద్దాం. అది దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో మీ ఆమ్దంతో మీరు మంచిగా రెంట్ కూడా కట్టేటట్టు సౌలభ్యం ఏర్పాటు చేద్దాం. ఇంతదా మొత్తం నేను చేస్తా చేసి నేనే వచ్చి నీ బొన్ కార్డు తీసుకుంటాను. పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి. ఎవడు నా మీద పోతే నీ మీద పడదు. ఎవడు పని ఆయన డబ్బా పెట్టుకున్నాడు, పాపం తెలివితో పెట్టుకున్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ ఫోటో వేసుకొని రోడ్డు మీద డబ్బా పెట్టుకున్నాడు. ఎందుకంటే అధికారులు వచ్చినా కేటీఆర్ ఫోటో చూస్తే తీసేయరన్న తెలివితో పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చినాక గవర్నమెంట్ రోడ్డుకు అడ్డం వస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుందని అక్కడి నుంచి తీసేసారు. తీసేసినందుకు దాన్ని రాయికి ఏం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు? టొయ్యి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకే డబ్బా తీసేసిండు. కానీ ఆయన ఏడబెట్టిండు అనే దాని గురించి చెప్పారు. అదే కేటీఆర్ చెప్పిండు, ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పెట్టుకున్నావు కదా, అట్లా కాకుండా నీకేనన్నా పర్మనెంట్గా ఇక్కడ షట్టర్లల్లో 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నేను పెట్టిస్తా అని ఇప్పుడు మాట ఇచ్చిండు. అంటే కేటీఆరే చెప్తున్నాడు అట్లా రోడ్డు మీద పెట్టుకున్నందుకే తీసేసిరని. దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళే దాన్ని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ ఫోటో ఉన్నందుకే తీసేసిండు రేవంత్ రెడ్డి కోపంతోనని. దేని కోపం? అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ఎందుకు తీసేస్తారు? ఆ పెట్టినోడు తెలివితో పెట్టినప్పుడు, అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కదా, అధికారులు వచ్చినా కేటీఆర్ ఫోటో చూడంగానే వెళ్ళిపోతారు అన్న తెలివితో పెట్టిండు, తెలివైనోడు. ఇప్పుడు కూడా ఎట్లా దండం పెట్టి అయ్యా నేను మొత్తం రోడ్డు మీదకి వచ్చిన ఆగమైనా అని చెప్తున్నాడు. సరే నువ్వు పేద తరగతిని కావచ్చు, ఓకే, కానీ నువ్వు పెట్టింది రోడ్డు మీద, నీ వల్ల ఎంతమందికి నష్టం జరుగుతుంది అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి, అది కూడా ఆలోచించాలి కదా. రాజకీయాలు చేయకుర్రి, జర కొంచెం బోడా చెప్పు మీ వాళ్ళకు.